2 సంవత్సరాల్లో 75 సార్లు రిజెక్ట్ అయ్యారు. ఎంత ఓపిక మన కో ఫౌండర్స్కి ప్లస్ మన సీఈఓస్కి. ఓకే, సో ఇవాళ మనం ఒక కంపెనీ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు కుర్రవాడు సీఈఓ అరవింద్ సంక. ఓకే, సో ఆయన గురించి, ఆయన కంపెనీల గురించి, ఆయన కో ఫౌండర్ గురించి మీకు ఇప్పుడు ఒక చిన్న ఐడియా ఇస్తారు. ఓకే, సో వీళ్ళు ఎన్నో స్టార్టప్స్. అప్పుడు అరవింద్ ఉన్నాడంటే అతను సీఈఓ. అతను ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చాడు, ఆంధ్ర. ఇంకా తర్వాత ఏమో పవన్ కో ఫౌండర్ ఆ కంపెనీకి. అతను కూడా తెలుగువాడే. సో పవన్ ఏంటంటే ఇదేంటి ఎన్నో స్టార్టప్లు చేసి ఫెయిల్ అయ్యి, స్టార్టప్ పెట్టి మళ్ళీ ఫెయిల్ అయ్యి, ఎన్నో ఇబ్బందులు పడి ఫినాన్షియల్గా చాలా లాస్ అయ్యి తర్వాత సక్సెస్ అయ్యారు. మూడో వ్యక్తి రితేష్. ఇతను కూడా కో ఫౌండరే. ఓకే, మీరు ఆ ఇమేజ్ చూస్తున్నారు కదా. సో ఇతను కూడా రితేష్కి ప్రాబ్లం ఏంటంటే నత్తి. చిన్నప్పటి నుంచి నత్తి, పబ్లిక్లో మాట్లాడటం చాలా కష్టంగా ఉండేది, సిగ్గుపడేవాడంట. మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడకుండా తప్పించుకున్నాడంట. అంటే లైఫ్ అలా స్పెండ్ చేసేవాళ్ళు. అంత కష్టాలు పడిన వాళ్ళు, ఓకే, అంత భయంతో ఉన్నవాళ్ళు ఇవాళ ఒక పెద్ద కంపెనీని స్టార్ట్ చేశారు. అది మీ అందరికీ తెలుసు. ఓకే, సో ఇన్ని కష్టాలు పడిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఫండింగ్ 2016లో వచ్చింది. అది కూడా ఎవరంటే మన హీరో మోటార్స్ పవన్ మున్జాల్. ఆయన వాళ్ళ ఐడియాని ఆఖరికి 70 సార్లు రిజెక్ట్ అయిన తర్వాత ఈ టైంలో ఎన్నోసార్లు ఎంతోమంది ఆఫీసులకి, ఇళ్ళకి వాళ్ళ డోర్ దగ్గర నుంచున్నారంట. అన్నీ సరే, వీరి మీద ఒక చెత్త ఐడియా, ఈ ఐడియా పనిచేయదు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ముందు ఐడియా పనిచేయదు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. అప్పుడు హీరో మోటార్స్ పవన్ మున్జాల్ వీళ్ళ ఐడియాస్ మెచ్చుకొని, సరే మనం ఇది ఫండింగ్ ఇస్తాను అని చెప్పి ఆయన ఫండింగ్ ఇచ్చి, తర్వాత మన గూగుల్ ఇండియా డైరెక్టర్ ఆనందన్, అతను కూడా కొంత ఫండింగ్ ఇవ్వడంతో ఆ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇందుకే కంపెనీ ఏంటనుకున్నారు? ర్యాపిడో. సూపర్ కంపెనీ అనమాట. ఊబర్కి ఓలాకి చెమటలు పట్టిస్తున్నారు. పక్కన ఓలాకి చెమటలు పట్టేస్తారు, పక్కన స్విగ్గీకి, జొమాటోకి కూడా చెమటలు పట్టేస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే కంపెనీని స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. 2019లో చాలా లాస్ అయిపోయారు. అంటే 2019లో ఈ కోవిడ్ రావడం వల్ల ఏంటి బిజినెస్ అంతా పోయింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ అంటే బైక్ ట్యాక్సీ ట్రాన్స్పోర్ట్ నుంచి అడాప్ట్ అయిపోయారు డెలివరీకి. అంటే స్విగ్గీ తోటి, జొమాటో తోటి టై పట్టుకుని, ఓకే, ఈ గ్రాసరీస్, ఈ డెలివరీ బిజినెస్ అప్పట్లో వాళ్ళని సేవ్ చేసింది అడాప్టబిలిటీ. ఓకే, చూడండి ఎంత ప్లాన్డ్గా ఉన్నారో. ఓకే, ఇవాళ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ కంపెనీ దగ్గర 10,000 కోట్లకు వాల్యుయేషన్ ఉంది వాళ్ళ కంపెనీ. మన పట్టణాల నుంచి ఇంజనీరింగ్ చదివి పైకి వచ్చి సీఈఓస్గా పెట్టిన వాళ్ళే, కంపెనీస్ పెట్టిన వాళ్ళే. సో మనం కూడా వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, సో ర్యాపిడోకి నిజంగా నాకు ఇది ఇంటర్వ్యూలు, పోడ్కాస్ట్లు విన్న తర్వాత నాకు నిజంగా రెస్పెక్ట్ పెరిగింది వాళ్ళకి. సో ర్యాపిడో సీఈఓస్కి ఒక